హాయ్ అమ్మా. హాయ్ అమ్మా. సౌందర్య గారు గుర్తే ఉన్నారా మీకు? సౌందర్య గారు గుర్తున్నారా అని నువ్వు అడుగుతున్నావు. గుండెల్లో ఉన్నారని చెప్తున్నా నేను. ఎందుకంటే అంత మంచి హీరోయిన్, ప్రతి మూవీ ఆమెది హిట్. అసలు ఆమె చనిపోయినా కానీ ఇప్పటికీ సౌందర్య ఎందుకు గుర్తుందని ఒక క్వశ్చన్ నక్షత్రాన్ని నేను చెప్తాను. సౌందర్య గారు ఎందుకు గుర్తున్నారు అసలు నాకు? మహానటి సావిత్రి గారు గుర్తుందా? మహానటి సావిత్రి గారు తర్వాతనే సౌందర్య, అవునా కదా? ఆమె తర్వాతనే యాక్టింగ్ చేయడంలో కానీ సౌందర్య అంత మంచి హీరోయిన్ నిజంగా ఈ భూమి మీద ఎవ్వరు మళ్ళీ పుట్టరు. వెంకటేష్ కాంబినేషన్ ఏ సినిమా హిట్టే. వెంకటేష్ సౌందర్య కాంబినేషను సూపర్ హిట్ ఉంటుంది, అవునా కదా? ఎన్నిసార్లు ఇప్పటికి కానీ సౌందర్య సినిమాలు కానీ ఏ వచ్చినా వదిలిపెట్టను. నేను చెప్తున్నా కదా, నాకు సినిమాలు, పాత సినిమాలు అంటే ఇష్టము, ఇప్పుడు సినిమాలు నేను చూడను అని నేను చెప్తూ వస్తున్నాను. కానీ వాళ్ళని మాత్రము ఎప్పుడు మనం మర్చిపోవద్దు. అంత మంచి హీరోయిన్, ఎంత మంచి హీరోయిన్ అంటే ఆమె బెంగళూరు అమ్మాయి. కానీ నేను ఒక షూటింగ్లో చూశాను నేను సౌందర్యాని, హైదరాబాద్లో ఏదో మూవీలో చూశాను. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎంత బాగుందంటే ఆమె ఫ్రెండ్షిప్ కూడా అలాగే ఉంటుంది. ఆమె మంచితనము ఆ షూటింగ్లో ప్రతి ఒక్కరితో చిన్న లేదు పెద్ద లేదు, వీళ్ళ డబ్బున్నోళ్ళ వీళ్ళ పేదోళ్ళ అని కాదు, ఆమంతా చాలా మంచి మనసు. చెప్తారు కదా, దేవుడు మంచి వాళ్ళనే తీసుకుపోతాడని చెప్పేసి. బంగారం ఆమె మనసు, మనిషి ఎంత బంగారమో ఆమె మనసు కూడా అంత బంగారం నక్షత్ర. అలాంటి వాళ్ళని మనము ఇప్పుడు కాదు, మన ప్రాణం పోయినంత వరకు గుండెల్లో పెట్టుకోవాలి, మర్చిపోవద్దు ఎప్పుడు. అసలు ఆమె చనిపోతుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆమె ఏంటంటే ఇక్కడికి షూటింగ్, ఏ షూటింగ్ అంటే కన్నడ షూటింగ్, విష్ణువర్ధన్ కన్నడ మూవీలో, అది చంద్రముఖి మూవీలో అది షూటింగ్ తీసుకొని ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నవి. ఆమె ట్రైనింగ్ ఫ్లైట్లో వస్తుంది. ట్రైనింగ్ ఫ్లైట్లో వచ్చేటప్పుడు అది ఆల్రెడీ ట్రైనింగ్ చేసి ఉంది, అది హీట్గా ఉండిందనమాట. పాపం వాళ్ళు ట్రైనింగ్ ఫ్లైట్లో వాళ్ళకి ఇక్కడ టైం లేదు, ఇమీడియట్లీ మనకు హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాలి అని చెప్పేసి మనకు టైం లేదని చెప్పినప్పుడు ట్రైనింగ్ ఫ్లైట్లో ఎక్కింది ఆమె. ఎక్కినప్పుడు పాపం వాళ్ళ మామయ్య అంటే వాళ్ళ అమ్మ ఉంది, తమ్ముడు మామయ్యకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. మామయ్యకి ఇచ్చి ఇప్పుడు వాళ్ళ అన్న, వాళ్ళ భర్త, వాళ్ళ అమ్మ అందరు వచ్చి సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చినప్పుడు పాపము అసలు నిజంగా నాకు అదొక్కటి మర్చిపోను నక్షత్రం. ఎందుకంటే అలా కూర్చుంది, అలా పైకి ఎగిరింది, అట్లనే బ్లాస్ట్ అయిపోయి కన్న తల్లి ముందు, తమ్ముడు, అన్న, భర్త ముందే ఆమె బూడిదైపోయింది. ఆమె చనిపోయేటప్పటికి ప్రెగ్నెంట్, ప్రెగ్నెంట్ అన్నారు. అది అందరూ ఆమె గుర్తున్నారో లేదో కానీ నాకు మాత్రము అదే ఇక్కడ ఉందని చెప్తున్నా కదా, నా గుండెల్లో ఉంది ఆమె. నిజంగా నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య నాకు.